ओम अस्मद्गुरुभ्यो नमः। हरिः ओम्। श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे सत्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मं व्यामोदस्तदितराणुनायमेने अस्मद्गुरो भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना। भूतं सरश्च महदाह्वय भक्तनाथ श्री भक्तिसार कुलशेखर योगिवाहान् भक्ताङ्घ्रिरेणु परकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशं प्रणतोऽस्मि नित्यं। नीलातुङ्गस्तनयुगि सुप्तमुद्बोध्य कृष्णं पारार्ज्यं स्वं श्रुतिशतशरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सृजनिगृहीतं याबलात् कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। अस्मद्गुरुभ्यो नमः। భాగవత గోష్ఠి స్వరూపానుకంగా దాసోహం తెలియజేసుకుంటూ భగవద్భాగవత ఆచార్య కటాక్షంతో ధనుర్మాస వర్గంలో మనం ఇవాళ 14 రోజులకు మనం అడుగుపెట్టాం. నిన్నటి పాసురంలో ఉన్నటువంటి విశేషాలు మనం సేవించి ఈరోజు పాసురంలోని విశేషాలు మనం తెలుసుకోబోయే ముందు యతిరాజ వింశతిలో 2 శ్లోకాలు మనం సేవించాం. రెండు శ్లోకాన్ని అలాగే ఇవాళ చెప్పుకోబోయేటువంటి ఒక 5వ శ్లోకం నిన్న మనం చెప్పుకున్నాం. నేను ఒకసారి రిపీట్ చేసుకున్నాం. అష్టాక్షరాఖ్యమనురాజ పదత్రయార్థ నిష్ఠాం మమాత్ర వితరాద్య యతీంద్రనాథ शिष्टाग्रगण्य जनसेव्य भवत्पदाब्जे हृष्टास्तु नित्यमनुभूय ममास्य बुद्धिः। 6వ శ్లోకం. अल्पापिमेन भवदीय पदाब्ज भक्तिः शब्दादिभोग रुचिरन्वहमेधतेह मत्पापमेव हि निदानममुष्यनान्यत् तद्वारयार्ययतिराज दयैकसिन्धो. फुल लाइन చేద్దాం. अल्पापिमेन भवदीय पदाब्ज भक्तिः शब्दादिभोग रुचिरन्वहमेधतेह मत्पापमेव हि निदानममुष्यनान्यत् तद्वारयार्ययतिराज दयैकसिन्धो. శ్రీమతే రామానుజాయ నమః. రేపు రోజున మనం 6-7 శ్లోకాలు చూద్దాం. ఇకపోతే నిన్న మనం కొన్ని విషయాలు చెప్పుకొని పాసులలో ఉన్నటువంటి మిగిలిన కొన్ని
విశేషార్థాన్ని ఇవాళ సేవిద్దాము అనుకున్నాం. ఉళ్ళిన్వాయ్ కీండానై పొల్లావరక్కని 13వ పాసురం ఇది. నిన్న చెప్తూ ఏం చెప్పారు? పరమాత్మ లీలల్లో చిన్నవి పెద్దవి అనేవి ఉండవు, అన్ని ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములే అటు చెప్తూ, అటు బకాసుర వధన చెప్పిన, కంస వధన చెప్పిన, గోవర్ధనోత్తరం చెప్పిన, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఏమీ కావు కదా. ఎందుకు అంటే ఇవన్నీ ఆయనకి పెద్ద కష్టమైన పనులేం కావుగా, సంగం మాత్రం చేత చేయగలడు కాబట్టి. అలా చెప్పి పొల్లావరక్కని కిళ్ళిక్కలంటానే, దుష్ట రావణుడి యొక్క 10 తలలను గిల్లి పారేసినటువంటి శ్రీరామచంద్రుడి యొక్క కీర్తిని పాడుతూ వెళ్ళగా, ఆయన కీర్తి అంటే చూసాను నిన్న మనలో కదా. రిపుణామపి వత్సల, శత్రువుల పైన కూడా వాత్సల్యం చూపించేటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు కదా. యుద్ధరంగంలో పడుతున్నటువంటి రావణుని చూసి ఆయన విశ్రాంతి తీసుకొనిరా అని పంపించినటువంటి వాడు. సుగ్రీవుడు ఏడుస్తున్నప్పుడు వాళ్ళు పోయిన తర్వాత తాను కూడా కన్నీరు కార్చినటువంటి వాడు. ఇలా ఎన్నో సందర్భాల్లో మనకు ఆయన యొక్క కీర్తి కనబడుతుంది, శ్రీరామచంద్రుడి యొక్క కీర్తి కనబడుతుంది. అటువంటి యొక్క ఆయన కీర్తిని మేము కీర్తిస్తూ వెళ్ళారు అని చెప్పారు. ఇక్కడ చూడండి, ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, నిన్న మనం చెప్తున్నాం రామ రావణ యుద్ధానికి సన్నాహాలు ఏం జరిగాయి. శ్రీరావణుడి వాడు వానరులతో మైత్రి చేసుకొని వాళ్ళందరినీ పిలిపించి ఒక వారధి కట్టి ఏవో చాలా కష్టపడి చాలా యుద్ధం చేశాడు కదా. కానీ దీన్ని ఇంత సింపుల్గా చెప్పడానికి గల కారణం, కిళ్ళి కళందారని చెప్పడానికి 2 కారణాలు చెప్తున్నాం. ఒకడేమో వీరపత్ని కాబట్టి తన యొక్క భర్త యొక్క వీరగాథ చెప్తుంది అని. ఇంకో విషయం, విభీషణుడు శరణాగతి కోరి వచ్చినప్పుడు తీసుకోవాలా వద్దా అని చాలా మంది తాత్సారం చేస్తారు. సుగ్రీవుడు చాలా మంది వద్దంటారు, కాదు తీసుకోవచ్చు అని చెప్పినవాడు ఒక్కడే ఒకడు. ఎవరైనా విభీషణుడిని నువ్వు అంగీకరించచ్చు రామా అని చెప్పినవాడు ఒక్కడే ఒకడు. ఎవరు? హనుమంతుడు మాత్రమే చెప్పాడు, మిగతా అందరూ వద్దనే చెప్పారు. ఎందుకు? రాక్షసుడి తమ్ముడు. రాక్షసుడి తమ్ముడిని ఇప్పుడు ఎట్లా తీసుకుంటాం మనం? ఏమో మన సైన్యంలో ఉన్నటువంటి విషయాలు ఏంటో తెలుసుకోవడానికి గూఢచారిగా వచ్చి కదా, నటించొచ్చుంది కదా అని చాలా చెప్పిన తర్వాత రాముడు ఒక మాట అంటాడు, పిశాచాన్ దానవాన్ యక్షాన్ పృథివ్యాం చైవ రాక్షసాన్ అంగుళ్యగ్రేణ తాన్ హన్య ఇచ్చన్ను హరిగణేశ్వర. మొత్తం ముల్లోకలటువంటి రాక్షసులు, కిన్నెరులు వీళ్ళందరూ కట్టుకట్టుకుని వచ్చినా సరే నన్ను ఏమీ చేయలేరు సుగ్రీవా, నన్ను ఏమీ చేయలేదు. అంగుళ్యగ్రేణ తాన్ హన్య, కోటి కొనతోని వాళ్ళందరినీ సమరించేస్తాను, నువ్వు భయపడకు, వీడి వల్ల నాకే అవుతున్నావు, భయపడకు, రమ్మను అని చెప్పాడు. మరి ఇంత సీన్ ఉంటే నీకు అమ్ములందరూ ఎందుకే అడ్డు పెట్టుకొని వచ్చావు? సుగ్రీవుడితో మైత్రి చేసుకొని ఇంతమందిని పిలిపించి ఆ మాట అనలేదు కానీ అన్నట్టుగా చూశాడు అంతే. అందుకని శ్లోకంలో ఇచ్చన్ను హరిగణేశ్వర ఈ 5 విష్ అన్నాడు రావుడు. నేను సంకల్పం చేస్తే అన్నాడు, ఆయన సంకల్పం చేయలేదు. సంకల్పం చేస్తే వీళ్ళందరినీ గోటి ముడతో తీసి పడేస్తా అన్నాడు. కానీ బాబు ఇంత కష్టం ఎందుకు పడ్డాడు అంటే సంస్కరించాలనుకోడు తప్ప సంహరించాలని ఎప్పుడు అనుకోలేదు కదా. అందుకని అక్కడ కిళ్ళి కళంగానే కీర్తి మీద పాడిపోయాడు దాంట్లో ఇంత అర్థం ఉందన్నమాట. సంకల్పం చేతనే అన్నింటినీ సర్వనాశనం చేసేటువంటి శ్రీరామచంద్రుడికి రావణాసుడు పెద్ద లెక్క కానే కాదు. ఎవరికి అవకాశం ఇద్దాం మారకపోతాడా చూడటమే తప్ప వీళ్ళు ఏం లేదు. సరే, తర్వాత లేగళ్ళారు పావెక్కలం ముక్కార్, కాలక్షేపం ప్రారంభమవుతుంది, మనందరం కాలక్షేపానికి వెళ్ళాలి అన్నట్టుగా కృష్ణ పరమాత్మ వచ్చుంటాడు, మనందరం వెళ్ళాలి. వెళ్ళి వెళుతుంది ఆడని మనం చెప్తుంది. మరి గోదాదేవి బ్రాహ్మణ బాలిక అయినప్పటికీ కూడా గోపికా భావాన్ని పొంది కాబట్టి ఆ గుర్తుల్లో చెప్తున్నారు అనమాట. చుక్క పొడిచింది అంటారు చూసారా, అట్లానే ఇక్కడ శుక్రుడు ఉదయించాడు, గురువు అస్తమిస్తున్నాడు. అసుర ప్రవృత్తి రాక్షస గురువు ఎవరు? శుక్రాచార్యుడు. దేవతల గురువు ఎవరు? ఇప్పుడు ఏమన్నారు ఇక్కడ? శుక్రుడు ఉదయించినాడు, అలా గురుడు అస్తమించినాడు.
దైవీభావం తగ్గిపోతుంది, రాక్షస భావం పెరిగిపోతుంది. అంటే తెల్లారుతుంది అంటే ఏంటి? మళ్ళీ ఈ వృద్ధులు కృష్ణుడు కలవనీయకుండా ఆపుతారు. కాబట్టి ఈ సమయం మనకు ఉన్నప్పుడే మనం వెళ్ళి కృష్ణుని కలవాల్సి ఉండగా నువ్వు ఇంకా పడుకొని ఉన్నావా అని చెప్తూ పుళ్ళుం శిరంబినగాన్ పక్షులను కూడా తోడు చేయుచున్నాయి. ఇప్పటికి పుళ్ళుం శిరంబినగాన్ అనేది 3 పాసురాలు వచ్చింది. 6వ పాసురంలో వచ్చింది, 7వ పాసురంలో వచ్చింది, 6+7 11 పాసురంలో కూడా వచ్చింది. ఒకసారేమో పక్షులు లేచినప్పుడు చేసే ధ్వని, తర్వాత ఇక కొంతసేపు అయితే ఆహారం వెళుతాము అని ఫ్యామిలీ ముచ్చట్లు కదా, భార్యాభర్త మాట్లాడుకున్నటువంటి ధ్వని 2వ పాసురంలో. ఇప్పుడు ఇక అంతటా కలగ తిరుగుతూ ఆహారం వేడి కోసం వెళుతున్నాయి అనమాట. ఇది 3వ ధ్వని. అంటే ఒకసారి ఆచార్యులు లేచి చెప్తూ ఉంటుంటారు, తర్వాత మాట్లాడుకొని చుంటుంటారంటే ఒకరినొకరు భావతత్వములు కలిసి భగవద్గుణాలని అనుభవిస్తూ ఉంటుంటారు. 3వది శిష్యులకి బోధించుట. ఎందుకు పక్షుల్ని ఆచారంతో బోధిస్తారని చెప్తున్న వేదాంత పరిభాషలు. పక్షి అంటే అర్థం ఏంటి? పక్షములు కలది అంటే రెక్కలు కలది. పక్షికి 2 రెక్కలు, 2 రెక్కలతోని ఆకాశంలో విహరిస్తుంది. ఆచార్యులు కూడా 2 రెక్కలు. 2 రెక్కలు జ్ఞానము, అనుష్ఠానం. జ్ఞానము, అనుష్ఠానం అనే 2 రెక్కలతోని ఆచార్యులు కూడా విహరిస్తారు. ఇక్కడ విహరిస్తారు ఆకాశంలో. పక్షులు ఎగిరే ఆకాశం కాదు. ఇక్కడ ఆకాశం అంటే పరమాత్మ అని అర్థం. పక్షులు ఎగిరేదేమో మనకు కనిపించే స్కై, ఇక్కడ ఆచార్యులు వివరించేదేమో పరమాత్మ అనే ఆకాశంలో. పరమాత్మకి ఆకాశానికి పోలిక ఏంటండి అంటే, ఆకాశ శబ్దానికి నిర్వచనం మీరు చూస్తే ఆ సమంతాత్ కాసతే, అంతటా వ్యాపించి ప్రకాశించేది అని అర్థం. అంటే వాసుదేవుడు అని అర్థం. ఆ సమంతాత్ కాసతే, అంతటా వ్యాపించి ఉండి ప్రకాశించేవాడు శ్రీమన్నారాయణ అని అర్థం. ఆ శ్రీమన్నారాయణ యొక్క గుణగణాల్లో వీళ్ళ యొక్క జ్ఞానము, అనుష్ఠానం 2 లెక్కలతోనే ఎప్పుడు వివరిస్తూ ఉంటారు. కాబట్టి ఆచారాల విషయంలో చెప్పడం అయిందన్నమాట. అడుపైన కోదరి కండినాయ్ అంటే చూడండి, కోదు అంటే తామర పుష్పం, అరి అంటే దానికి శత్రువు అర్థం. తామర శత్రువు తుమ్మెద. ఎర్రటి తామరలో నల్లటి గండి తుమ్మెద ఉంటే ఎంత అందంగా ఉంటుందో చూడటానికి, అంత అందమైన కన్నులు కలిగే గోపిక అని అర్థం. ఈ పాసురంలో గోపిక యొక్క నేత్ర సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. ఇక్కడ అరి అంటే శత్రువు అని ఒక అర్థం, లేడీ అని కూడా ఒక అర్థం ఉందన్నమాట. అంటే లేడీ ఎప్పుడు భయపడుతూ అటు ఇటు బిత్రచూపు చూస్తుంటుంది సరే, అలా లేడీ లాంటి కన్నులు కలిగి భయపడుతూ ఉండే గోపిక అని అర్థం. ఎందుకు భయపడాలి చెప్పుకున్నాం, అది కూడా చెప్పుకున్నాం. ఈ పాసురం ద్వారా పెరియాళ్ళు వారు చెప్పబడ్డారని చెప్పారు. ఎందుకు ఇక్కడ ఎప్పుడు అంటే ఒక లేడీ లాంటి కన్నులు కలిగి ఎప్పుడు భయపడుతూ ఉండే కన్నులు అని చెప్పారు. మరి పెరియాళ్ళు వారు కూడా అసలు ఆ పేరు ఎందుకు వచ్చిందండి ఆయనకి? ఆయన పేరు భట్టనాథులు లేదా విష్ణు చిత్తులు. కానీ ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే భయం వల్ల వచ్చింది. ఏం భయం? పరమాత్మకు ఎప్పుడు ఏమవుతుందో అని కదా. మధురా నగరంలో ఒక రాజుగారు సభ ఏర్పాటు చేశారు. పరతత్వము ఎవరు ఏర్పాటు చేశారు. మహా పండితులు కూడా వచ్చారు. ఈయనేమో శ్రీవెల్లిపుత్తూరులో పుష్ప కైంకర్యం చేసుకుంటూ ఉండేవారు భట్టనాథుడు. స్వప్నంలో పరమాత్మ కనిపించి అక్కడ వల్లభరాయుడు సభ తీర్చిదిద్దాడు, మీరు వెళ్ళి పరతత్వం నిరూపించాలి, శ్రీమన్నారాయణుడే పరతత్వము అని నిరూపించాలి అంటే, అయ్యో నాకే తెలుసండి, నేనేదో బృందావనంలో పుష్పాలు అవి పెంచుకుంటూ ఒక మాడలు కట్టేవాడిని తప్ప శాస్త్రజ్ఞానం లేదు కదా అంటే, మీకెందుకు, మీరు వెళ్ళండి, మీ నాలుగు పేరు నేనుండి నడిపిస్తానంటారు. అలాగే నేను వెళతాను. వెళ్ళి సభలో అందరి వాదన అయిపోయిన తర్వాత వీరు వాదన మొదలుపెట్టి వేద ఇతిహాస పురాణ శాస్త్ర సమన్వయం చేసి శ్రీమన్నారాయణుడే పరుడు అని చెప్పగానే ఆ స్తంభానికి కట్టినటువంటి ఒక మూట అని విద్యా శుల్కము అంటారు, ప్రైజ్ మనీ అంటారు, దాని తర్వాతే కింద పడుతుంది. అప్పుడు రాజుగారు సంతోషించి ఒక ఏనుగు అంబారి మీద ఎక్కించి వీరిని రాజుగారే చక్కగా తాళం వేస్తూ ఊరంతా ఊరేగిస్తుంటే, ఆహా నా శిష్యుడు ఎంత గొప్ప పని చేశాడు అని శ్రీమన్నారాయణుడు దేవిమార్లతోని గరుత్మంతుడి పైన వస్తే, ఆ వచ్చిన పరమాత్మను చూసి, బా నా కోసం వచ్చావు స్వామి, నాకు కొన్ని కోరికలను తీర్చు అని అడగలేదు, నాకు మోక్షం ఇవ్వు అని అడగలేదు. క్షుద్రమైన మానవులు ఉన్నటువంటి ఈ లోకంలోకి వచ్చావు, వాళ్ళు దృష్టి పడితే నీకు ఏమవుతుంది అని, నీకు మంగళమవుగాక అని పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరాయిరం
மல்லாண்ட தின்றோள் மணிவண்ண உன் சேவல் செவி திருக்காப்பு அடியோமோடும் நின்னோடும் பிரிவின்னி 1000 பல்லாண்டு வடிவாய் நின் வளமார்பினில் வாழ்கின்ற மங்கையும் பல்லாண்டு வடிவார் சோதி வளத்துறையும் சுடராடியும் பல்லாண்டு அடைபோர் பக்க முழங்கும் పాంచజన్యము పల్లాంటి నీకు మంగళమవుగాక స్వామి. పల్ ఆండు పల్ అంటే కొన్ని సంవత్సరాలు, పల్ ఆయిరత్తాండు కొన్ని వేల సంవత్సరాలు నువ్వు బాగుండాలి. పల కోటి నూరాయిరం కొన్ని కోట్ల సంవత్సరాలు, కొన్ని 100 సంవత్సరాలు నువ్వు బాగుండాలి. ఇదే లెక్కండి. ఇప్పుడు 1, 10, 100, 1000, కోటి ఇది ఒక లెక్క కదా. 10 సంవత్సరాలు బాగుండాలి, 100 సంవత్సరాలు బాగుండాలి, కోటి బాగుండాలి, 1000 బాగుండాలి. అంటే పరమాత్మ కనిపించినటువంటి ఆనందంలో ప్రీతితోని ఏది ముందు ఏది వెనక తెలియకుండా అలా వాడేశారనమాట కదా. కాబట్టి అంత గొప్పవాడైన పరమాత్మనే బాగుండాలి అని కోరుకున్నటువంటి విశాలమైన హృదయం కలవారు కాబట్టి వీరికి పెరియ ఆళ్వారు అని పేరు. పెరియ అంటే పెద్ద అని అర్థం. ఆళ్వారులో పెద్దవారా వీరు? ఏం కాదు. ఆళ్వారులో పెద్దవారు వీరు ఏం కాదు, మొదలాళ్వారు ఉన్నారు. కానీ ఇంతటి విశాలమైన హృదయం ఎవరుకుంటుంది చెప్పండి? మనం ఎప్పుడన్నా కోరుకుంటామండి. తిరుమలకు వెళ్ళి ఎప్పుడన్నా మీరు అయ్యా స్వామి నువ్వు పల్లాండుగా ఉండని ఎప్పుడన్నా అన్నారా? ఒక్కసారి బై మిస్టేక్ ఆర్ బై ఛాన్స్ ఆర్ బై మిస్టేక్ అసలు ఛాన్సే లేదు. అసలు ఆనందం లేదు. దాడుతుంటేనే 1, 2, 3, 4 కోరికలు తన వచ్చేస్తూనే ఉంటాయి అనమాట. ఒకటి కాకపోతే ఒకటి తీర్చకపోతాడా? చెప్పుకుందాం ఫస్ట్. ఇది చెప్పుకొని బయటపడాలి. ఎందుకంటే 30 సెకండ్ల కన్నా ఎక్కువ ఉండనియరు. ఇప్పుడు పరమాత్మ బాగుండాలని ఎట్లా కోరుకుంటామండి మనం? ఇక నేరుగా వస్తే చెప్పక్కర్లేదు. విగ్రహ రూపంలో పరమాత్మ ఉంటేనే కోరికలతో ముంచెత్తేస్తున్నాం ఆయన. ఇక నేరు కనపడితే ఇంకా ఉంటాం. రెండు స్వామి అని పెద్ద లిస్టే అనుకో, నేరుగా చేతిలో వచ్చేస్తా. ఇవన్నీ నువ్వు తినేయాలంటే. కానీ ఇవన్నీ ఏ కోరికలు లేకుండా పెరుమాళ్లే మీరు బాగుండాలి. మీ వక్షస్థలంలో లక్ష్మీ అమ్మవారు బాగుండాలి. మీకు మాకున్న సంబంధం బాగుండాలి. మీకు మాకున్న కైంకర్యం వర్ధిల్లాలి. ఇట్లా ఎవరైనా కోరుకునేవి. అందుకనే వాళ్ళు పెరియాడు వారు. కాబట్టి ఈ పాసం ద్వారా పెరియాడు వారు చెప్పబడ్డట్టు అయిందనమాట. కోదరికండిన అంటే ఇంకొక రస్యమైన అర్థం. హరి అంటే శత్రువు అని చెప్తున్నాను కదా. కమలానికి శత్రువు అంటే ఏమిటి? ఈ గోపిక కళ్ళు ఎంత అందంగా ఉన్నాయంట. ఏ కమలమా నువ్వు అందంగా ఉన్నావా, నా కళ్ళు అందంగా ఉన్నాయి, ఎవరు గ్రేట్ ఇవాళ అన్నట్టుగా కంపేర్ చేస్తున్నట్టుగా ఉంది అనమాట ఈ గోపిక యొక్క నేత్ర సౌందర్యం. అంతటి గొప్ప నేత్ర సౌందర్యం ఎట్లా వచ్చిందండి ఈ గోపిక యొక్క నేత్ర సౌందర్యం? అంటే పరమాత్మ నేత్రాలు ఇక్కడ పోల్చిన పుండరీకాక్ష పుండరీకాక్ష అనే పోలుస్తారు కదా. తిట్టాలనుకున్న వాళ్ళు కూడా పుండరీకాక్ష అని తిడతారు కదా. ముక్కు చెవులు కోసిన తర్వాత శూర్పణఖ వాడు అన్నయ్య దగ్గరికి పోయి ఎవడని ముక్కు చెవులు కోసింది అంటే మనమైతే అష్టోత్తరం శాస్త్రనామం తిడతాం. అలా తిట్టకుండా కరుణు రూప సంపన్నవు సుకుమారవు మహాబలవు పుండరీక విశాలాక్ష అబ్బాబా అన్నయ్య ఎట్లా ఉన్నారంటే వాళ్ళు యవ్వనంగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు, తామరలాంటి కన్నులు ఉన్నాయి. ఎవరు చెప్తారండి? అంత కోపంలో కూడా తిట్టాలన్నా కూడా నోరు రాకుండా పరమాత్మ కన్నులను పుండరీక విశాలాక్షం అని. అంత హనుమ లంకకు వెళ్ళి సీతాదేవితో మాట్లాడిన తర్వాత సీతాదేవి ఒక డౌట్, నేను కలిసి ఉన్నప్పుడు రాముడికి మంకీస్ ఎవరు ఫ్రెండ్స్ లేరు, ఏదో పక్షి అంటే ఉంది, జటాయు పక్షి ఉంది, ఇదేమయ్యా మీరు వానరులు, ఆయనేమో మహా నిష్ఠాగరిష్ఠుడు. ఇప్పుడు రేపు పొద్దున పట్టాభిషేకం అంటే వశిష్ఠుడు వచ్చి చెప్పాడు, ఏ రామ సీత మీరు కింద పూజామందిరంలో పడుకోవాలి అని. ఆ పడుకున్నప్పుడు పొరపాటున సీతాదేవి చీన కొమ్ము తగిలినా సరే మళ్ళీ శరీరానికి వెళ్ళి స్నానం చేసి వచ్చేవాడు. అంతటి ఆచార విచారం రాముడికి జాస్తి. అట్లాంటి ఆచార విచారంలో ఉండే వశిష్ఠుడు శిష్యుడు ఎక్కడ కాసేపు ఈ కొమ్మ మీద ఉంటే కాసే కొమ్మ మీద ఉంటే చెంబర్చిత్రైనటువంటి ఈ మంకీస్ అసలు మీకు వాళ్ళకి ఈ ఫ్రెండ్షిప్ ఏంటి ఎట్లా కుదిరింది చెప్పు? అసలు నీకు నిజంగా రాముడు తెలుసా? ఒక నీకు రాముడు తెలుసుంటే గతం ఊరు గతం బాహు ఆయన యొక్క భుజాలు ఎట్లా ఉంటాయి, ఆయన యొక్క తొడలు ఎట్లా ఉంటాయి, ఆయన యొక్క శరీర సౌందర్యం ఎట్లా ఉంటుంది చెప్పు అంటే ఈయన ఎక్కడ మొదలు పెట్టాలి? ఆమె ఎక్కడ అడిగిందో అక్కడ మొదలు పెట్టాలి. ఆయన బాహు నుంచో మొదలు పెట్టాలి, ఆయన ఊరు నుంచో మొదలు పెట్టాలి. ఈయన అన్నాడు మా రామ కమలపత్రాక్ష సర్వసత్త మనోహర. రాముడు కమలాలాంటి కన్నులుండి వాళ్ళు సర్వసత్త మనోహర. సత్త ఉనికి కలిగిన ప్రతి వస్తువుకి ఆనందం కలిగించేవాడు. ఒక నిజంగా రావణ్ నడుచుకుంటూ వస్తే ఈ మైకు ఆనందం కలుగుతుంది. ఇది అచేతనం. సర్వసత్తం ఇక్కడ సత్తా అంటే ఉనికి ఉన్న వస్తువు అని అడుగుతాం. ఈ వ్యాసపీఠం, ఈ ఐప్యాడ్, ఆ వాటర్ బాటిల్ రాముడు చూస్తే ఆనందం పొందుతాడు.
అంటే చైతన్యం ఉన్నది, చైతన్యం లేనిది, ఉన్నది అన్న ప్రతి వస్తువు రాముడు చూస్తే ఒక రకమైన ఆనందాన్ని పొందుతాయి. ఇది మనకు అయోధ్యకాండలో వస్తుంది. రాముడు వెళ్ళిపోయిన తర్వాత చెట్లు ఇవన్నీ కూడా మొత్తం వాడిపోతాయి. గుర్రాలు నీళ్లు తాగవు, లేనిచోడులు వచ్చి పాలు తాగవు. అంటే చైతన్యం ఉన్నవి, చైతన్యం లేనివి కూడా ఏడుస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే రాముడు లేని అయోధ్య కదా, ఎంత బాధ అండి. అసలు రాముడు అంటేనే ఒక ఆనందం ఆనందం ఆనందం. అటువంటి రాముడు కళ్ళ ముందు లేడు. 14 సంవత్సరాల వనవాసం అంటే ప్రతి జీవి ఏడ్చింది. అది రాముడి యొక్క. కాబట్టి ఆ కమల పత్రాక్షున్నే మనసులో భావించి 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 ఈమె కూడా గొప్ప నేత్ర సౌందర్యం వచ్చింది. అటువంటి గొప్ప నేత్ర సౌందర్యం అటువంటి ఈవిడ ఉల్లకొడుగా కూడా నీరాడాలే పళ్ళిక్కిడత్తియో. చక్కగా మనం వెళ్ళి మార్పుల స్నానం చేయాల్సి ఉండగా నువ్వు ఏంటమ్మా ఇంకా పడుకొని ఉన్నావు, నువ్వు ఎందుకు పడుకొని ఉంది? అసలు మన సౌందర్యానికి మనం వెళ్ళటం కృష్ణ దగ్గరికి. అసలు సినిమా ఇలా పడితే చాలా పడుంటారంట. ఏంటా సినిమా? త్రిష, వర్షమా, బాగా గుర్తుంది. అదేనా? అతడా? అతడు అనుకుంటా. అతడు మహేష్ బాబు, త్రిషవా? ఏమంటున్నారు? ఇలా పడితే చాలండి, కన్ను పడితే పడుంటారు అన్నట్టు. అంతటి గొప్ప నేత్ర సౌందర్యం ఉంది. అసలు మన నేచర్ ఆడే ప్రయత్నం రావాలి, కానీ మనం మోటివేట్ నాన్సెన్స్ అని పడుకోడుంది. అది మనం పడుకొని ఉండొచ్చిన. ఇప్పుడు నేత్రం అంటే ఏంటి? నేత్రానికి లోచనం, ఆలోచనం అంటే జ్ఞానం అని అర్థం. నేత్రం చుట్టూ ఉండేది జ్ఞానం. కంటి ద్వారా మనం ఒక వస్తువుని తెలుసుకుంటాం కదా. కాబట్టి పరమాత్మకు సంబంధించిన జ్ఞానము చాలా చక్కగా ఉన్నటువంటి ఓ గోపిక. స్వస్వరూపము పరస్వరూపము బాగా తెలిసినటువంటి ఓ గోపిక. ఇలాంటి ఆవిడ మా గోపిక లేకపోతే ఎట్లా అమ్మా? ఉండాలి కదా. కాబట్టి నువ్వు అలా ఆలస్యం చేయొచ్చునా, కాబట్టి నువ్వు తప్పకుండా ఆ గోష్ఠిని అన్వయించాలి. అన్నాడు ఎంత మంచి రోజు. ఏ గోపవృద్ధులైతే ఇన్నాళ్ళు మనల్ని కృష్ణుడిని కలవకుండా ఆపారు, ఆ గోపవృద్ధులే వాళ్ళ మీరు వెళ్ళి కృష్ణుని కలవండి, హాయిగా వ్రతం చేయండి అన్నారు. ఇంత మంచి రోజు మళ్ళీ వస్తుందా? ఇంత ఆలస్యం చేస్తున్నావు, త్వరగా అన్నారు. కళ్ళం దవరించి నీ కపట నేత్రాన్ని పక్కన పెట్టేసి చాలింత వచ్చేసేయి అని అన్నారు. ఇది ఒక అద్భుతమైన పాసులతో వేయాలి. ఇకపోతే ఉన్నటి పాసులంలో పుల్లింగ్వాయ్ తీండానే అనే పాసులం ద్వారా తిరుక్కుడంది కుంభకోణం, శ్రీలంక నుంచి 2 hours జర్నీ. కుంభకోణం దివ్యక్షేత్రం ఇందులో చెప్పబడింది. ఎట్లా అండి అంటే పళ్ళిక్కిడత్తియో, ఇంకా నువ్వు పడుకోనే ఉన్నావా? అక్కడ పెరుమాళ్ళు కొద్దిగా పడుకొని కొద్దిగా లేస్తున్న భంగంలో ఉంటారనమాట. చెప్పుకున్నాం కదా, తిరుమల శాల వారు వచ్చారని ఆనందంతో పడుకున్నవాడు కొద్దిగా లేస్తున్నట్టుగా ఉంటాడు. కుంభకోణం అనే క్షేత్రం చెప్పబడింది. నిన్నటి భావచంలో ఒక విశేషం ఏమిటో విశేషం, వెళ్ళేగా వెళ్ళారు పావెక్కడం పుక్కారు చెట్టు పుళ్ళిన్వాయ్ క్రీడా అని అన్నారు కదా. బకాసుడు నోడు తీర్చిన వాడు. బకం అంటే ఏమిటి? కొంగ నడక. కొంగ దంభానికి చిహ్నం. దంభం ప్రదర్శిస్తూ ఉంటుంది. అది నీటిలో నిలబడుతుంది, తావరాకుగా నిలబడి ఇలా కాలు ఇక్కడ పెట్టుకొని తపస్సు చేస్తుంటే కనబడుతుంది అనమాట. చిన్న చిన్న చేపలను చూస్తూ ఉంటాయి. ఈ కొంగ ఏంటికి ఇంత మంచి బుద్ధి ఎప్పుడు వచ్చింది, నీకు తపస్సు చేస్తుంది, పాపం కాస్త మౌనవర్తంలో ఉందేమో అనుకుంటే తిరుగుతూ ఉంటాయి. కానీ వాస్తవానికి అదే మౌనవర్తంలో లేదు, తపస్సు చేస్తుంటే యాక్షన్ చేస్తుంది అంతే. ఎందుకు? దానికి కావాల్సిన సైజులో చేప రావాలి, అప్పుడే నోట్లో వేసుకోవాలి. అందుకని తపస్సు చేస్తుంటే యాక్షన్ చేస్తూ కొత్త చేప రాగానే గుణిత్తులు మేము చేస్తున్నారు కదా. ఆ దంభం మనిషికి ఉండకూడదు. దంభం ఉంటే పరమాత్మ మనకు దక్కడు. కాబట్టి ఆ దంభాన్ని చీల్చిన వాడు, అది పోగొట్టాలంటే పరమాత్మే పోగొట్టాలని అర్థం. ఇక్కడ పక్షి అని చెప్పాను కదా, ఇక్కడ ఒక చిన్న వృత్తాంతం చెప్తారు. శ్రీరంగంలో ఒకసారి 1000 సంవత్సరాల క్రితం జరిగిన వృత్తాంతం ఇది. భట్రవారు, పరాశర భట్రవారు ఏం చేసిన సందర్భంలో ఒక స్వామి వచ్చి, అయ్యా వైష్ణవ లక్షణం అంటే వైష్ణవుడు ఎలా ఉండాలి అని అడిగారు. అడిగితే సరే మీకు థియరీ ఏం చెప్తారండి, కానీ ప్రాక్టికల్ ద్వారా మీకు నిరూపిస్తాము. మీరు తిరుమలకు వెళ్ళండి, తిరుమలలో అనంతాచార్యుల వారు ఉంటారు, మీరు వెళ్ళి వారిని గెలవండి అంటారు. అనంతాచార్య చరిత్ర మీకు తెలుసు కదా. ఎవరు అనంతాచార్యుల వారు? భగవద్ రామానుజుల యొక్క ప్రియ శిష్యుడు. తిరుమలలో బృందావనం ఏర్పాటు చేసి పుష్పకైంకర్యం చేయడం కొరకు గర్భిణీ ఉన్నటువంటి స్త్రీతో కూడా పైకి వెళ్ళి పరమాత్మే చిన్న బాలుడి రూపంలో వచ్చి నేను సహాయం చేస్తానంటే కూడా ఇది మా ఆచార్య చెప్పిన కైంకర్యం, ఇంకోటి చేయబడకూడదు అని చెప్పి చిరాకుతో గడ్డపార కూడా విశ్లేషించినటువంటి వాడు. ఇప్పటికీ
వెంకటేశ్వర స్వామి ఇక్కడ గుర్తు ఆ గడ్డపై కూడా మనకు కనబడుతుంది పైన అనంతాచార్య వారు విశేషం ఉంది. అటువంటి అనంతాచార్య గారు మీరు వెళ్ళండి అని ఈ వైష్ణవ స్వామి పంపిస్తాడు. సరే వెళతాడు ఆయన. వెళ్ళినప్పుడు అనంతాచార్య స్వామి వాళ్ళ ఇంట్లో తదియారాధన నడుస్తుంది. తదియారాధన అంటే తదియారాధన అంటే సాపాటు భావులతో పిలిచి ఆ రోజు ఇంట్లో ఒక పారాయణ ఒక ప్రవచనం చేసుకొని సాపాడు ఉంచడం అనమాట. భగవత్ ప్రసాదాన్ని 10 మందికి పెట్టాడు. అది తప్పక చేయాలి. ఒకప్పుడు కనీసం నెలకు ఒకసారిగా ప్రతి నెలలో జరిగేది తదియారాధన. రాని ఇప్పుడు అన్ని క్షీణించిపోయాయి. సంవత్సరానికి ఒకసారి చేసేవారు కూడా లేకుండా పోతున్నాడు. ఇట్లా ఉండకూడదు, తప్పు. భగవంతుడు మనకి ఇచ్చిన ద్రవ్యాన్ని మన ద్రవ్యం శుద్ధి అవ్వాలంటే కైంకర్యంలో ఉపయోగపడాలండి. కైంకర్యంలో ఉపయోగపడే డబ్బు దేనికి చెప్పండి? వ్యర్థం. బ్యాంకులో లాకర్లలో కోట్లు ఉంటే ఎవరికి కావాలి? పరమాత్మ చూడడు. ఒక కైంకర్యంలో ఎంత వాడావో చూసుకోడు. ఆ కైంకర్యం కూడా మన శక్తి తగ్గట్టు ఉండాలి. అవన్నీ జరిగేవి. ఎందుకు చెప్పుకోవడం సందర్భం వచ్చినప్పుడు ఇట్లా విషయాలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు నిత్యం నెలకు ఒకసారి 2 సార్లు పౌర్ణమికు ఏదో ఒక దానికి పెద్దలు పిలవడం, రామాయణంలో విషయం చెప్పుకోవడం మనకేం తక్కువ ఉందా అండి? వాంగ్మయం జీవితం సరిపోతుందా? మన జీవితం ఏదైనా ఒక గ్రంథం మీరు తీసుకోండి, ఒక భాగవతం తీసుకోండి. భాగవతానికి వీరనాదేవి వ్యాఖ్యానము మొత్తం 18,000 శ్లోకాలు మీరు వినాలంటే మీ జీవితం సరిపోతుందో మీరు చెప్పండి. సరిపోదు. 24,000 శ్లోకాలు శ్రీరామాయణం సరిపోతుందా? సరిపోదు. 1,25,000 శ్లోకాలు మహాభారతం సరిపోతుందా? సరిపోదు. ఏ ఒక్క ఆడో ప్రబంధం తీసుకున్నా ఇబ్బడి ముప్పటిగా వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఎప్పుడు మనం పూర్తి చేస్తాం? మరి కనీసం నెల ఒక్కరోజు మా ఇంట్లో గోష్ఠి పెట్టుకోకపోతే ఎట్లండి? తిరుమంతులతో సేవించినటువంటి మా గోష్ఠికి చెప్పడం జరిగింది దాసుడు. మీరు నెలకొక్కసారన్నా ఇంట్లో గోష్ఠి పెట్టుకోవాలి. ఒక 20 మందినన్నా పిలవండి. ఒక్క ప్రసాదం అన్నా చేయండి. మీకు దగ్గరలో ఉన్న ఒక్క స్వామినన్నా పిలవండి. పిలిచి వారితో ఒక గంట సేపు ఏదైనా ఒక భగవద్ విషయం వినండి. ఏం ఖర్చు పెట్టలేరా? నెల ఒక 3-4 వేలు ఖర్చు పెట్టలేరా అండి? ఇంత సంపాదిస్తున్న వాళ్ళు పోని 5,000 ఖర్చు పెట్టడం, 10,000 ఖర్చు పెట్టడం కొంచెం కష్టంగా ఉందనుకోండి. 2 ఇళ్ళు కలిసి చేయండి, 3 ఇళ్ళు కలిసి చేయండి. ఒకసారి ఒకళ్ళంటే ఒకరి ఇంట్లో షేరింగ్ అవుతుంది. ఎక్స్పెన్సెస్ ఒక సినిమాకి ఖర్చు కాదండి. భాగవత అధ్యయనాలు చేయడం, ఒక ప్రసాదం చేయించడం. మీరు ఏ వైష్ణవ దేవాలయానికి వెళ్ళినా కూడా ఒక స్వామిని ప్రసాదం అడిగితే 2 కిలోల ప్రసాదం అంటే 1,000 రూపాయలు తీసుకుంటారు. 2 కిలోల ప్రసాదంతో 20 మందికి పెట్టచ్చు. మీరు పెట్టలేరా? 20 మందికి పెట్టచ్చు. ఎందుకు చేయలేకపోతున్నాం మనం? ఆలోచించండి మీరు కూడా. నెలకొక్కసారి మీ ఇంట్లో గోష్ఠి ఎందుకు చేయలేకపోతున్నారు? అలా చేస్తేనే కదండి సనాతన ధర్మం వృద్ధి పొందేది. వాళ్ళేమో ప్రతి వారం పోయి చేసుకుంటారా ఇళ్లలో ప్రేయర్లు అన్ని చోట. మనకేం వచ్చింది? మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం? ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం ఇదంతా. సరే, తదియారాధన జరుగుతుంటే ఈ వైష్ణవ స్వామి వచ్చాడు. అయ్యా శ్రీరంగం నుంచి వచ్చాను వైష్ణవ లక్షణం తెలుసుకోవడానికి అంటే చెప్తాను తదియారాధన నడుస్తుంది, మీరు కూర్చోండి ఫస్ట్ అంటారు. ముందు వరుసలో కూర్చోబెడతాడు. ముందు వరుసలో కూర్చోబెట్టాడు. స్వాములందరూ వస్తున్నారు. అయ్యా మీరు కొద్దిగా వెనక కూర్చోండి అంటారు. వెనక కూర్చున్నారు. ఏం మాట్లాడలేదు. ఇంకా స్వాములు వస్తున్నారు. మీరు కొంచెం ఆ చివరిలో కూర్చున్నారు. ఇంకా స్వాములు వస్తున్నారు. మీరు కాస్త బయట వెయిట్ చేయండి, ఇది అయిపోయిన తర్వాత మీరు సాపాటు చెప్తున్నారు. సరే అని బయట పెట్టించారు. అయిపోయిన తర్వాత ఆయన వచ్చి స్వామి వైష్ణవ లక్షణం, ఒక వైష్ణవుడు ఒక కోడిలాగా ఉండాలి, ఒక కొంగలాగా ఉండాలి, ఒక ఉప్పులాగా ఉండాలి, ఇంకా చెప్పాలంటే మీలాగా ఉండాలి. మీకు వైష్ణవ లక్షణం ఉంది, మీరు వెళ్ళొచ్చు అని. అయ్యా కొద్దిగా వివరించండి అన్న. ముందు వచ్చి కూర్చున్నాడు కదా, మనం ముందు కూర్చోబెట్టిన వాళ్ళు లేపు కూర్చుంటాం మనం. నీకు కూర్చోబెట్టే బుద్ధి నక్కర్లేదా? చూసుకొని కూర్చోబెట్టరా? తగుపడతావా లేదా? అలాంటిది మొత్తం బయటికి వెళ్ళిన తర్వాత ఇంకో భక్తులు కూర్చోబెట్టేదాకా ఏం మాట్లాడాలి? కాబట్టి పెద్దల దగ్గర ఎన్ని ఉండాలి అనుకుంటూ ఉండాలి. ఇది పక్క పెట్టి తర్వాత కొంగలాగా ఉండాలి వైష్ణవుడు అంటారు. ఏమిటి? కొంగ చిన్న చిన్న చేపల కోసం చూడదు, పెద్ద చేప కోసం చూస్తుంది. అలాగే వైష్ణవుడు కూడా చిన్న చిన్న పురుషార్థాల కోసం వెంపర్లాడకూడదు కదా. నాకు అది కావాలి ఇది కావాలి భగవంతుడు అనకూడదు. గొప్పదైనటువంటి మోక్షం గురించి ప్రార్థనాలు తప్ప మళ్ళీ ఇంకొకసారి ఈ జన్మ లేకుండా ఎప్పుడూ ఆనందం ఉండేటువంటి మోక్షాన్ని కోరుకోవాలి తప్ప చిన్న చిన్న వాడికి ఆశపడకూడదు. అది కొంగ. కోడిలాగా ఉండాలన్నారు. ఏమిటంటే కోడి అది భూమిని మొత్తం తవ్వి సారవంతమైన తీసుకుంటుంది అనమాట. కాబట్టి శాస్త్రం కూడా ఏదో పైపై చదువుందంటే కాదు, కొద్దిగా లోపలికి వెళ్ళి ఏం చెప్తుంది గోదమ్మ అవసరం అంటే ఏదో పిలిచారు వచ్చారు ఇది కాదు కదా. లోపల ఎన్నో ఉపనిషత్తు రహస్యాలు ఉన్నాయి. లోపలికి వెళ్ళి
సారాన్ని వెలికి తీసి పట్టుకోవాలి. కాబట్టి వైష్ణవుడు కోడిలాగా ఉండాలి. ఇకపోతే ఉప్పులాగా ఉండాలి. ఉప్పు ఇలా వేయగానే అంత ఎలా కలుస్తుందో అలా అందరితో కలిసి ఉండాలి. వైష్ణవుడు అన్నవాడు పైన చూడబడ్డవాడా అండి? కాదు కదా. వాడు సొసైటీలో ఒక భాగం, సమాజంలో ఒక భాగం ఉన్నప్పుడు అందరితో కలిసి ఉండాలి, కలుపుగోలుగా ఉండాలి, అందరినీ గౌరవించాలి, పరస్పరం గౌరవించాలి. ఎవరికన్నా ఏదైనా బాధ కలిగితే స్పందించే హృదయం ఉండాలి, స్పందించే హృదయం ఉండాలి. ఒక మంచి ఎవరిలో ఉన్నప్పుడు దాన్ని ఎక్నాలెడ్జ్ చేసే హృదయం ఉండాలి కదా. ఇవాళ రేపు ఒక మంచిని పొగడాలన్నా కూడా మనిషికి మనసు రాదు. వాడిని పొగడాల్సిన అవసరం మనకేంటి కదా. ఒక మంచిని ఎక్నాలెడ్జ్ చేయాలన్నా కూడా ఒక మంచి మనస్తత్వం ఉండాలి. కాబట్టి ఇట్లా ఉండాలయ్యా, ఆ లక్షణాలన్నీ మీలో ఉన్నాయి అని చెప్పి పంపిస్తాను. కాబట్టి ఇక్కడ కొంగ అనడానికి అంత ఉంది. ఇకపోతే 14వ పాసురం. 14వ పాసురంలోకి మనం ఎంటర్ అయ్యే ముందు వాళ్ళ ఇచ్చినారా రంగశ్రీ తజ్ఞ గారు ఎస్ ఉంటారు, అడ్మిట్ చేసుకోండి. సారీ, అడ్మిట్ చేసుకోండి రంగశ్రీ తజ్ఞ గారు. అడిగాను ఎక్కడ వచ్చారు నుంచి? బాగా జరిగాయా ఉత్సవాలన్నీ అక్కడ? అడిగాను బాగా జరిగింది. అడిగాను ఇవాళ పొద్దున వచ్చాను హైదరాబాద్. మళ్ళీ రేపు వైకుంఠ ఏకాదశి కచేరీలో ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. అడిగాను. ఇవాళ పాశురం ఆనంద భైరవి రాగం. உங்கள் புழை கடை தோட்டத்து வாவியுள் செங்கலு நீர்வாய் நிகழ்ந்து ஆம்பல் வாய் கூம்பினகான். உங்கள் புழை கடை தோட்டத்து வாவியுள் செங்கலு நீர்வாய் நிகழ்ந்து ஆம்பல் வாய் கூம்பினகான். உங்கள் புழக்கடை தோட்டத்து வாவியுள் செங்கலு நீர்வாய் நிகழ்ந்து ஆம்பல் வாய் கூம்பினகான். செங்கல் பொடி கூரை வேண்பல்தவர் தாவர் செங்கல் பொடி கூரையை வேண்பல்தவர் தாவர் தங்கள் திருக்கோயில் சங்கிடுவான் போகின்றார். தங்கள் திருக்கோயில் சங்கிடுவான் போகின்றார். எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காயழந்தீராய் நாணாதாய் நாமுடையாய். எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காயழுந்தீராய் நாணாதாய் நாமுடையாய். சங்கோடு சேக்கர வேண்டும் தட கையன் சங்கோடு சேக்கர வேண்டும் தட கையன் பங்கைய கண்ணாலே பாடலோரோ பாவாய். பங்கைய கண்ணாலே பாடலோரும் பாவாய். பங்கைய கண்ணாலே பாடலோரும் பாவாய். మరి నామాదర్శనం అద్భుతమైనటువంటి కీర్తన. అనేక మంగళాశాసనాలు. ఇప్పుడు పాసుల యొక్క పరిమాణాన్ని ఒకసారి చూసి వీలైనంత వరకు అనుభవించే ప్రయత్నం చేద్దాం. ఈ పాసురానికి అవతారిక ఎంతో చూద్దాం. ఈ పాసురంలో గోపికలు ఒక ప్రమాణాన్ని తెలియజేస్తుంది. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మనకు ఒక 3 ప్రమాణాలు శాస్త్రంలో చెప్పబడ్డాయి. అవి ప్రత్యక్షము, అనుమానము, శబ్దము అని 3 ప్రమాణాలు. ప్రత్యక్షము అంటే అర్థం డైరెక్ట్ అని అర్థం. ఇంద్రియాల ద్వారా మనం పొందేటువంటి జ్ఞానము. అది బ్లూ కలర్ లో ఉంది.
ఇది వైట్ కలర్ లో ఉంది. ఎలా చెప్తున్నాం? కంటి ద్వారా చూసి చెప్తున్నాం. ఏదైనా ముట్టుకొని చల్లగా ఉంది, వేడిగా ఉంది, స్పర్శ ద్వారా. ఇలా ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ఏదైతే మనం జ్ఞానం పొందుతున్నామో దానికి ప్రత్యక్షము అని పేరు. ఒకదాన్ని బట్టి ఇంకో దాన్ని ఊహిస్తే దానికి అనుమానము అని పేరు. దానికి అనుమానం అని పేరు. ఎక్కడో దూరంలో కొండ, అక్కడి నుంచి పొగ వస్తుంది, అక్కడ నిప్పుందండి. ఎలా చెప్తాడు వీడు? ఇంట్లో అమ్మ వంట చేస్తున్నప్పుడు, వంట గ్యాస్లో అనుకోండి, ఒకప్పుడు కట్టెల పొయ్యి ఉండేది కదా, కట్టెల పొయ్యిలో వంట చేస్తున్నప్పుడు పొగ ఎక్కువ వస్తుంది. ఆ పొగ వచ్చింది అంటే నిప్పున్నట్టే అర్థం. దీన్ని బట్టి దాన్ని ఊహించదు. కార్యకారణ సంబంధం. తర్వాత శబ్దం. శబ్దము అంటే ఆప్త వాక్యము అని అర్థం. అంటే వేదం ప్రమాణం అని అర్థం. ఇందులో నాస్తికులు కేవలం ప్రత్యక్షాన్నే ఒప్పుకుంటారు, కనిపించిందే ప్రమాణం అని అంటారు, మిగతా ఒప్పుకోరు. బౌద్ధులు వాళ్ళకి చార్వాకులు అని పేరు. చారు అంటే అందమైన, వాక్ అంటే మాటలను అర్థం. అందమైన మాటలు అనమాట. అందమైన మాటలు అంటే స్వర్గం లేదు, నరకం లేదు, ఏమీ లేదు, హాయిగా ఎంజాయ్ చేయండి, లైఫ్ ఉన్నంతకాలం తినండి, తాగండి, హాయిగా ఎంజాయ్, మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, ఏమీ లేదు, అందంగా మాట్లాడారు. అనుమాన ప్రమాణాలు ఒప్పుకుంటారు, వేదాన్ని ఒప్పుకోరు కదా. అందుకనే మనం కొంతమంది బౌద్ధుల ఫోటోలు పెట్టుకుంటారు, ఇంట్లో పెట్టుకోకూడదు. అది వేద వాక్యం, అది వేద వాక్యం. వైదికులైనటువంటి వాళ్ళు ప్రత్యక్షాన్ని ఒప్పుకుంటారు, ప్రమాణాన్ని ఒప్పుకుంటారు, వేదం కూడా ఒప్పుకుంటారు. వేదం కూడా ఇప్పుడు ఇక్కడ గోపికలు ఈ పాసురంలో మనకు ఎన్నో విషయాలు తెలియజేస్తాయి. ఇంతకుముందు వెళ్ళై విడిసంజ్యం కేవలం కెట్లై అన్నారు కదా, శంఖ ధ్వని, ఓంకారం అంటే అక్కడ వేదాన్ని ప్రమాణంగా చూపించారు. ఈరోజు పాసురంలో ప్రత్యక్షము, అనుమానం, ఈ రెండింటిని కూడా మనకు తెలుపుతారు గోపికలు. ఈరోజు నిద్ర లేపేటువంటి గోపికల విషయంలో చెప్తున్నారు. ఉంగల్ కొడై తోటత్తు వాగు, నీ యొక్క పెరటిలో ఉన్నటువంటి బావిలో సెంగళ నీరు ఎర్రతామరలు వాయన గెలిందు అంటే వికసిస్తూ ఉన్నవి. ఆంబల్ నల్ల కలువలు వాయిపూమిన ముడుచుకొని పోతుంది. సెంగల్ పొడి జేగురాళ్లతో పొడి చేసి రంగు వచ్చినటువంటి కూరై వస్త్రములను ధరించిన వెంబల్ టవర్ తెల్లటి పలు వరుసలు కలిగినటువంటి సన్యాసులు లేదా తాపసులు తంగళ్ తమ యొక్క తిరుక్కోయి దేవాలయములకు సంగిడువాన్ అంటే ఆరాధన కోసం సంగం పట్టుకొని పోచున్నారు. పోగందార్ అని కూడా ఇంకో పాట ఉంది, శివుని పుత్ర పాట. ఎంగడై మమ్ములను మున్నం ఎలుపువాన్, ముందే నిద్ర లేపుతానని వాయుపేశం మాట ఇచ్చి, నంగాయ్ ఓ పరిపూర్ణులారా, నానాదాయ్ ఓ లజ్జా విహీనులారా, నావుడయాయ్ మధురంగా మాట్లాడగలిగినటువంటి ఓ గోపిక ఎడుందిరాయ్ నిద్రలెమ్ము. శంకరుడు చక్రం ఏందు శంఖాన్ని చక్రాన్ని ధరించిన వాడై తడం కయ్యన్ చక్కడి పొడవైనటువంటి బాహువులు కలిగినటువంటి పంగయ కన్నాని పుండరీకాక్షుణ్ణి పాడుటకు మాతో కలువుము. ఇది పాసుల యొక్క ప్రతిపదార్థం. ఏం చెప్తున్నారు ఇక్కడ? గోపిక ఇంటి ముందుకు వచ్చారు. ఇంటి ముందుకు వచ్చి ఆ గోపికను నిద్ర లేపుతూ చెప్తున్నారు అన్నారు. ఓ గోపిక, ఓ పరిపూర్ణులారా, చక్కగా మాట్లాడగలిగేటువంటి నేర్పరి కలిగినటువంటి ఓ గోపిక, ఇంకా పడుకొని ఉన్నావా? తెల్లవారింది. నీ యొక్క పెరటి తోటలో నుండి దిగుడు బావిలో ఎర్రతామరలు వికసించాయి, కలువలు పుకుళించుకోపోయాయి. లేవాలి. అంతేకాదు, ఎర్రని కాషాయ వస్త్రాలను దాల్చి తెల్లటి పలు వరుసలు కలిగినటువంటి వైరాగ్యంతో కూడి ఉన్నటువంటి సన్యాసులు తమ తమ దేవాలయాలకు ఆరాధన కోసమై వెళుతూ ఉన్నారు. కాబట్టి లేవాలి. అసలు మమ్మల్నే ముందుగా లేపుతా అని చెప్పి చాలా మాటలు పలికి నువ్వు ఇంకా నిద్రపోతున్నావా? నీకు సిగ్గులేదా? ఆ మాట మరిచావా? ఓ గొప్ప మాటకారి
శంఖాన్ని చక్రాన్ని ధరించినటువంటి వాడు, సుందరమైన బాహువులు కలిగినటువంటి ఆ పుండరీకాక్షుణ్ణి ఆయన యొక్క మహిమను గానం చేయగా నువ్వు కూడా లేచి రావాల్సినది. ఉమ్మల్ పుడై కడే తోటత్తు వాడు. గోపికి ముందుకు వచ్చారు. తెల్లవారికి ఇంకా పడుకొని ఉన్నావా ప్రశ్న. యాజ్ యూజువల్గా లోపల గోపిక తెల్లవారం కనడానికి ఏమిటి గుర్తు చెప్తున్నారు. అదేంటి, తామరలు వికసించుకున్నాయి, కలువలు పుకులించుకుంటాయి కదా. సూర్యోదయం అయితేనేమో తామరలు వికసిస్తాయి, చంద్రోదయానికి కలువలు వికసిస్తాయి. చంద్రోదయాన్ని వికసిస్తాయి అన్నప్పుడు రివర్స్ లో సూర్యోదయానికి పుకులించుకుంటాయి. కాబట్టి తామరలు వికసిస్తున్నాయి, కలువలు పుకులించుకోబోతున్నాయి. తెల్లవారు గుర్తే కదా. అదేం కాదు, ఊర్లో ఉన్నటువంటి తామరలు వికసించడం, కలువలు ముగిలించుకోపోవడం అదేం గుర్తు కాదు. ఎందుకంటే మీరు ఇంకా చిన్నపిల్లలు, ఆ చిన్నతనం చేత తామరలు వికసిస్తే తెల్లవారిందంటే మీకు గుర్తు కదా. మీరే కావాలని వెళ్ళి తామరల్ని వికసింపజేసి ఉంటారు కదా. చిన్నపిల్లలు పాలకు అలవాటు పడేవాళ్ళు పిల్లలు, వాడు ఊ అంటే పాలు పాలంటాడు. తెల్లంటుంది, అరే ఇప్పుడు సాయంత్రం అయిపోయి ఇప్పుడు తాగే కదా, ఇప్పుడు కాదు రాత్రి అయిన తర్వాత ఇస్తాడు. వాడు రూమ్ లో లైట్లన్నీ బంద్ చేసి అమ్మ చికెన్ అయిపోయింది పాలు ఇవ్వు అంటాడు. సో అట్లాగే ఈ పిల్లల ఈ నేచర్తోని మీరే కావాలని చేసుంటారు. ఒక అర్థం. రెండో అర్థం, నేను లేచుంటాను మీతో కలుస్తానని ఆశతో మీరు వచ్చారు, అలా మీ ముఖాలు ముఖసించుకోపోయారు. నేను ఇంకా లేవకపోయేసరికి కలవల్లాగా మీ ముఖాలు వాడిపోయాయి. అంతే తప్ప ఇవేమి తెల్లవారు గుర్తు కాదు. అయ్యో మేము ఊర్లో ఉన్నటువంటి కలువ గురించి చెప్పట్లేదు. ఉమ్మడి కూడా ఇక్కడ తోటత్తు ఈ తోటలోని దిగుడు బావులటువంటి తామరలు వికసించాయి, కలువలు పుకుడించుకుపోయాయి. ఏవర్రా మీరు మా ఇంట్లోకే రాలేదు, మా పెరట్లోకి రాలేదు, ఎట్లా చెప్తున్నారు మీరు అంటే ఇది అనుమాన ప్రమాణం అనమాట. ఒకదాన్ని బట్టి ఇంకోదాన్ని ఊహించడం అని అర్థం కదా. ఊర్లో ఉన్నటువంటి తామరలు వికసించేప్పుడు సూర్యకిరణాలు సోకినా సోకకపోయినా కాల పరిపాకాన్ని బట్టి కొన్ని ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. లిటరల్గా సూర్యకిరణం పడినప్పుడే తామర వికసించాలి అని ఏం లేదు. కొద్ది కొద్దిగా తెల్లవారుతూ ఉండగా ఆ కాలాన్ని అనుగుణంగా బట్టి అవి వికసిస్తూ ఉంటాయి. పక్షులు నిద్ర లేవడం కూడా అంతే. వాడికి ఏమైనా ఆధారం ఉందా అండి? ఉందా? అటువంటి లేచిపోతాయి అంతే. మాల్యవత్ పర్వతం దగ్గర సీతా విరహంతో రామచంద్రమూర్తి పడుకొని ఉన్నప్పుడు మొత్తం మబ్బులు కదండి. సుగ్రీవుడికి హాలిడే ఇచ్చాడు కదా, నీకు రాజ్యం ఇచ్చిపెట్టాను ఆయన, అప్పుడు నువ్వు రాజ్యభ్రష్టుడు అయి ఏ సుఖం లేకుండా ఉన్నావు కదా, ఓ 4 నెలలు కాస్త ఎంజాయ్ చేయి, ఇంకా నేను అసలు నా దిప్పులే నేను పడతాను, 4 నెలల తర్వాత మాత్రం నువ్వు అందరితో రా సీతాన్వేషణలో పెడదాం. అప్పుడు ఈయన భార్య విరహంతో ఉన్నాడు, మబ్బులు పట్టి ఉన్నాయి, ఎప్పుడు తెల్లవారుతుందో ఎప్పుడు అస్తమయమవుతుందో తెలవడం లేదు. కేవలం ఆ సమయాన్ని బట్టి సూర్యకిరణాలు లేకపోయినా కమలాలు వికసించిన దాన్ని బట్టి ఆహా ఇప్పుడు చంద్రోదయం అవుతుంది అని రాముడు ఊహించేవాడు అనమాట. సో అది కూడా ఒక ప్రమాణం. అంటే ఇవన్నీ ఏంటంటే భగవంతుని విషయంలో ఏది మనకు ప్రమాణం అంటే వేదానికి అనుగుణంగా ఉన్నంతసేపు ప్రత్యక్షమైన అనుమానమైన ప్రమాణమే కానీ దేనికది విడిగా ప్రమాణం కాదన్నారు. వేదం ఏం చెప్తుందండి అంటే ప్రత్యక్షేణ అనుమిత్యావా ఎస్తు ఉపాయో నా బుద్ధ్యతే. నేరుగా కళ్ళ ద్వారా మీరు చూసి ఏం తెలుసుకోలేరు, లేదు ఊహించి కూడా ఏం తెలుసుకోలేరు, అటువంటి విషయాలు వేదంలో ఉన్నాయని చెప్తారు కదా. భగవంతుడితో మనం మాట్లాడగలుగుతున్నామా? మాట్లాడట్లేదు, కానీ ఆ కృపని మాత్రం పొందగలుగుతున్నాం కదా. మరి ఆ భగవంతుడి గురించినటువంటి జ్ఞానము, ఈ లోకాల గురించిన జ్ఞానం, ఈ జీవుల గురించిన జ్ఞానం, ఈ సృష్టి గురించిన జ్ఞానం, ఇవన్నీ వేదాల్లో ఉన్నాయి అనుకుంటున్నాను. నీ దిగుడు బాగున్నటువంటి కమలములు వికసించి ఉన్నాయి అని చెప్తుంటే ఇదేం పెద్ద గుర్తు కాదు, ఇంకేదన్నా గుర్తుంటే చెప్పండి అంటే ఇప్పుడు గోపికలు ఇందాక అనుమాన ప్రమాణం చెప్పారు కదా, ఊహించి చెప్పారు పోకున్నా సరే, ఇప్పుడు నేరుగా చూసినటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఏం చెప్తారు? సెంగల్ పొడికూరై వెంబల్ తవత్తవర్ తంగల్ తిరుక్కోయి సెంగిడువాన్ పోహిన్నారు. జేగురు రంగు రాళ్లను పొడి చేసి దాని నీటిలో కలిపి దాంట్లో వస్త్రాన్ని అద్ది ఆరవేసుకుంటే కాషాయండంగా అవుతుంది.
ఇప్పుడు రెడీమేడ్గా మిషన్ నుంచి ఇచ్చేటువంటి వాడేవారు కాదు. దేనికైనా తెల్ల వస్త్రాలు, వివాహం ఉందనుకోండి పసుపు వస్త్రాలు ఎట్లా ఇప్పుడు రెడీమేడ్గా వస్తున్నాయి. అది కాదు, నీళ్ళలో పసుపు కలిపి ఆ తర్వాత వస్త్రాన్ని పిండి ఆరేసి అప్పుడు ఏదైనా కొత్త వస్త్రానికి ఉతికితేనే శుచి. ధావళికి ఆ పట్టింపు లేదు. పూలతో చేసిన దావాళికి ఉతికేస్తే శౌచం పోతుంది. జస్ట్ ఇట్లా దులిపి కట్టుకోవచ్చు అనమాట. అది ఎన్ని రోజులైనా కట్టుకోవచ్చు, దానికి ఇది లేదు. శాస్త్రంలో చెప్పబడింది. పట్టు వస్త్రం అయితే 4 రోజులు, కాటన్ వస్త్రం అయితే ఏ రోజు కారోజే పిండేసి కట్టుకోవాలి. దావాళికి మాత్రం ఈ నియమం అనేది లేవు, ఒకసారి దులిపేసి కట్టుకోవచ్చు. కాబట్టి జేగుడు రాళ్లతో పొడి చేసి వాటి నీటిలో కలిపి వస్త్రాన్ని అందులో ముంచి వేపి అలాంటి కాషాయ వస్త్రాలు ధరించినటువంటి సన్యాసులు ఎట్లా ఉన్నారంట, తెల్లని పలువరసలతో కలిగి ఉన్న వాళ్ళు చేతిలో కుంచకోల పట్టుకొని, కుంచకోల అంటే అదొక ఇన్స్ట్రుమెంట్ లాంటిది, దాని వెనకాల తాళ చేతులు ఉంటాయి అనమాట. దేవాలయం తలుపులు తీసేయడం. మరి వాళ్ళ ఆరాధన కోసం వాళ్ళ దేవాలయానికి వెళుతున్నారమ్మా. ఈ ప్రత్యక్ష ప్రమాణమే కదా. కాబట్టి తెల్లవారకపోతే వాళ్ళని వెళ్తారు, వెళ్ళరు కదా అని చెప్పి కొద్దిగా వివరించుకుంటాం. జేగురు రాళ్ళు అంటే ఏమిటి మీరు చూసారా ఎప్పుడైనా? మీరు చూసే ఉంటారు. నేను చెప్తే మీరు గుర్తుపడతారు. తిరుమలలో శ్రీహరి పాదాలు వెళ్ళారు ఎప్పుడన్నా పైకి. ఆ శ్రీహరి పాదాలు ఎక్కేటప్పుడు పక్కన చిన్న చిన్న రాళ్ళతో ఇల్లు కడతారు. రెడ్ కలర్లో ఉంటాయి, బ్రిక్ షేప్లో ఉంటాయి కదా. అక్కడ 1, 2, 3 స్టేర్లు ఇల్లు కడితే మనం కూడా ఇల్లు పెట్టుకుంటాం. మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ కట్టిన ఇల్లు కూల్చేసి మనం కడుతూ ఉంటాం. అట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు. అక్కడ ఉన్న రాళ్ళతోనే కట్టాలి తప్ప ఆల్రెడీ ఇంకోటి ఇల్లు కూర్చి ఇల్లు కట్టకూడదు. సో అక్కడ శ్రీహరి పాదాలు బట్టి వెళ్ళేటప్పుడు తిరుమలలో లెఫ్ట్ రైట్ మొత్తం కూడా మీకు రెడ్ కలర్ స్టోన్స్ కనపడుతుంది. చేరురాము రాలంట అనమాట. సో వాటిని పొడి చేయటం. ఇక్కడ 2 రహస్యాలు చెప్పబడ్డాయి. ఒకటి ఏమన్నారండి, సాధువులు అంటే ఆ రోజుల్లో ఈ దేవాలయ నిర్వహణ బాధ్యతలు సాధు పురుషులకే అప్పగించేవారు. ఎందుకు అంటే వాళ్ళకి ఎటువంటి మమకారం అహంకారం ఉండేది కాదు కదా. ఇప్పుడు అట్లా ఉందండి సిచ్యువేషన్. మీరు చెప్పండి, కొన్ని దేవాలయాల్లో కమిటీ అనుకోండి, ధర్మకర్తలు అనుకోండి, ఒక పక్కన అర్చన స్వామి అక్కడ అభిషేకం స్టార్ట్ చేస్తాడు. కార్పొరేటర్ ఎమ్మెల్యే రాగానే ఏ స్వామి అంటే అర్చకుడు మధ్యలో ఆపి వాడు రిసీవ్ చేసుకున్నాను రావాలి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడేమో లోపల వైకుంఠం నుంచి వచ్చి ఇక్కడ కొలువై ఉన్నాడు మనల్ని అనుగ్రహించడం కోసం. వాడికి చేసే కైంకర్యాన్ని ఆపి వీడు రిసీవ్ చేసుకోవడం కోసం ఈ అర్చకులు వెళ్ళాలి, వేరే మనుషులు వెళ్ళాలి. ఇది పరిస్థితి. పూర్వకాలంలో ఇట్లాంటివి ఉండేవి కావు కదా. పూర్వకాలంలో పెరుమాళ్ళు అసలు దేవాలయాల్లో పెద్దలు నమస్కారం కూడా పెట్టుకునేవాళ్ళు కాదు. పెరుమాళ్ళు ఉన్నారు అక్కడ పెట్టండి కదా. భగవద్ రామాయణంలో 82 వార్తల్లో ఒక వార్త ఉంది. పరమ భాగవతంతో నడిపించినప్పుడు దేవాలయాల్లో నమస్కారం పెట్టొచ్చు అని. అర్చక హరిసాక్షాత్ చరరూపీన సంశయ అని అర్చకుడు నడిచే నారాయణుడు కాబట్టి మరి ఎదురుగా నిలబడి వీపు చూపిస్తూ కాకుండా పక్కకు పిలిచి నడుతా, అది పక్కన పెట్టండి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అటువంటి వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడే దేవాలయాల్లో జరగాల్సినటువంటి కార్యక్రమాలు ఒక విధిగా, ఒక శాస్త్రోక్తంగా జరుగుతాయి. లేకపోతే డైల్యూట్ అవుతాయండి సిస్టమ్స్. ఇవాళ మనం చూస్తున్నాం అదే కదా. విఐపి దర్శనాలు, ప్లేట్ దర్శనాలు, ఇష్టం వచ్చిన లెఫ్ట్ అండ్ రైట్. ఇక మామూలు కోళ్ళు చెప్పడానికే వీల్లేదు అసలు. ఎవరు ఏ కొత్త కార్పొరేటర్ ఏ వార్డు మెంబర్ వచ్చినా వాడి కోసం ఆపాల్సింది. పూర్ణావతి జరగాల్సిన సమయంలో జరగాలి. కాసేపు ఆపండి, పూర్ణావతి ఎమ్మెల్యే గారు వస్తున్నారు. ఎమ్మెల్యే టైంకి రావాలండి, పూర్ణావతి టైంకి రావాలి. నువ్వు ఎమ్మెల్యేలు గౌరవించొద్దు అనటం లేదండి, ఎంపీని గౌరవించొద్దు అనటం లేదు. వాళ్ళు గౌరవింపదగిన వాళ్ళే, ప్రజానాయకులు, ప్రజాసేవకులు. దే మస్ట్ బి రెస్పెక్టెడ్. మరి ఇక్కడ దానికన్నా గొప్పది కదా ఆగమ ధర్మాలు. మరి దాని ఎందుకు మేము డైల్యూట్ చేస్తున్నారు? తిరువరంగత్తు అముదనార్. ఏం పేరు? తిరువరంగత్తు అముదనార్, శ్రీరంగామృత కవులు అని పేరు. రామానంద కాలంలో శ్రీరంగ క్షేత్రం అంతా కూడా ఆయన అధీనంలో ఉండేది. కొద్దిగా బ్రహ్మణోత్తముడే, మంచివాడే, కొద్దిగా జరగాల్సినటువంటి కైంకర్యాలు సరిగా జరగడం లేదు. ఇది గమనించారు రామానుజు. ఎట్లా ఏం చేయాలి? నేరుగా వెళ్ళి మన అధికారం తీసుకోవడానికి బాగుండదు. ఈయన సన్యాసి. వారు చూస్తేనేమో కొద్దిగా డైల్యూట్ అవుతున్నాయి కైంకర్యాలు. అక్కడ శ్రీరంగామృత కవుల యొక్క తల్లిగారు ప్రారంభించారు. తల్లిగారు
ప్రబలించింది. అప్పుడు బ్రాహ్మణార్థం కోసం అని చెప్పి రామానుజు దగ్గర కులతల్వాడు ఉంటే కులతల్వాడు వారిని ఆహ్వానించారు. మరి ఈయన సన్యాసి రామానుజుని ఆహ్వానించలేదుగా. కులతల్వాడు, అయ్యా మీరు బ్రాహ్మణార్థాలు రావాలి మా తల్లిగారికి. వస్తానండి అన్న తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. శ్రీరంగం కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయింది. కులతల్వాడు వెళ్ళిపోతుంటే కులతల్వానే ఒకసారి రండి అన్న రామానుజు పిలిచి చెవులో ఒక మాట చెప్పాడు. చెవులో ఒక మాట ఏం జరిగింది, ఏం చెప్పుకుంటారు రామానుజు. కులతల్వాడు వెళ్ళారు. శ్రాద్ధ భోజనంలో కూర్చున్నారు. శ్రాద్ధం అంటే తప్పనుకోవద్దు. శ్రద్ధయా ధీయతే ఇది శ్రాద్ధం. తల్లిదండ్రులను ఉద్దేశించి శ్రద్ధగా బ్రాహ్మణులు పెట్టేటువంటి భోజనాన్ని శ్రాద్ధం అంటారు. మనం వాడుక భాషలో దాన్ని తిట్టుగా వాడుతున్నాం తప్ప శ్రాద్ధం అనేది మంగళకరమైనటువంటి విషయం. పెళ్లిలో కూడా చేస్తారు, నాంది శ్రాద్ధం అని చేస్తారు. పెళ్లిలో కూడా చేస్తారు అన్నమాట. అంటే మన పెద్దల్ని ఆహ్వానించి ఇగో మీరు పెళ్లి చేస్తున్నా, మీరు మంగళాశాసనం చేయండి అని చెప్పడం ఉద్దేశం. అని వెళ్ళారు. బ్రాహ్మణ స్వామి కూర్చున్నారు. భోజనం అంతా అయిపోయిన తర్వాత ఈ కర్త ఎవడైతే ఉంటాడో, ఈ శ్రీరంగం మృతకవుడు, వీడు అడగాలన్నమాట. ఎవరైనా సరే కర్త అనేవాడు బ్రాహ్మణుని తృప్తాస్తా, అయ్యా మీరు తృప్తి పడ్డారా అని అడగాలి. కులతాళ్వాను మాట్లాడరు, నాకు తృప్తి లేదన్న. తృప్తి లేదంటే శ్రాద్ధం వేస్తారు అనమాట. అంటే ఆడ తృప్తి పడేదాకా మీరు గారంటే గారి. అందుకే చూడండి, శ్రాద్ధం చెప్పినప్పుడు ఏం చేస్తారంటే వండిన పదార్థాలు మొత్తం విస్తరణలో పెడతారు, లాస్ట్లో పప్పేస్తారు. లాస్ట్లో పప్పేస్తారు అంటే ఏంటి, మీరు దానికి కూడా శాస్త్రం ఉందన్నమాట. ఇక్కడ వడ్డించిన పదార్థాలు అడగాలి. బ్రాహ్మణ స్వామి కూడా ఇక్కడ వడ్డించలేని ఏదో తీసుకొచ్చి అడగకూడదు. ఇక్కడ వడ్డించిన వాటిలోనే అడగాలన్నమాట. తీరం మొత్తం అయిపోయిన తర్వాత ఆయన తృప్తి పడ్డాడా అని కర్త అడగాలి. నేను తృప్తి పడ్డాను అంటేనే అప్పుడు అది శ్రాద్ధం పూర్తయినట్టు. ఈయన నాకు తృప్తి లేదన్న. అయ్యా ఏం కావాలి, గారెలా, నెయ్యా, ఏం కావాలి? శ్రీరంగ కోవిల తాళం చేతులు కావాలి. అర్థమైనా? ఆ మెయింటెనెన్స్ మాకు ఇచ్చేసేయండి అంటారు. మారు మాట్లాడలేదు. ఈయన చేసిన తప్ప అర్థమైంది. సరే, మహానుభావుడు కులతల్వాడు అంటే ఇద్దరు మహానుభావుడు. రామానుజులతో పాటు బోధాయన వృత్తి గ్రంథం కోసం శారదా లైబ్రరీకి వెళ్ళారు. ఎక్కడో కాశ్మీర్ దగ్గర వెళ్ళి ఆ గ్రంథం తీసుకొని వస్తుంటే 3 రోజులకే ఆ అద్వైత పండితుడు, అమ్మో ఈ చేతిలో రామాను చేతిలో పడితే అద్వైతం కాస్త భూస్థాపితం అవుతుంది అని మళ్ళీ గ్రంథం తీసుకురామని చెప్పి పంపించారు. అయ్యో రామానుజు నుండి బ్రహ్మసూత్రాలు వ్యాఖ్యానం రాద్దాం అనుకున్నాను, వీళ్ళు బట్టెళ్ళిపోయారు, మన దగ్గర గ్రంథం లేదు, ఎలా అంటే అప్పుడు కులతాళ్వాడు నుండి ఏం పర్వాలేదంటే నేను మొత్తం మీకు చెప్తాను, అందులో ప్రతి పేజీ ఏంటో నేను చదివాను. ఏకసంతాగ్రాహి. శిష్యుడు అనేవాడు ఆచార్యుడు పడుకున్న తర్వాతనే పడుకోవాలి. శిష్యుడు అనేవాడు ఆచార్యుడు లేవక ముందు నిద్ర లేవాలి. ఈయన రామానుజులు పడుకోబెట్టి ఆ దీపపు కాంతిలో గ్రంథంలో ఏముందో మాత్రం చదివేశాడు. రామానుజులు లేవక ముందుగా లేచేవాడు. అలా 3 రాత్రుల్లో ఈ గ్రంథంలో ప్రతి పేజీలో ఏముందో ప్రతిదీ చెప్పేశారు కులతాళ్వాడు. మహామహా పండితుడు ఆయన. నడుమాడు పాణిని అని పేరు. పాణిని సూత్రాలు అంటారు, వ్యాకరణ సూత్రాలు. నడిచే పాణిని అని పేరు కులతాళ్వాడు. అంతటి మహానుభావుడు. అంతటి మహానుభావుడు ఈ మాట నేను తృప్తి పడలేదు అన్నాడు అంటే నాలో ఏదో లోపం ఉంది అని మారు మాట్లాడకుండా ఆ తాళం చేతులు ఇచ్చేసాడు. కాబట్టి రామాలు ఏం చెప్పుంటారు, ఆయన శాతభోజనం అయిన తర్వాత తృప్తాస్తం అడుగుతాడు, మీరు తృప్తి పొందని అడగండి, ఆ తాళం చేతులు తీసుకురండి అని. అప్పుడు రామానుజులు హ్యాండ్ ఓవర్ తీసుకొని మొత్తం సంస్కరణ చేశారు. కాబట్టి దేవాలయాలు పండితుల చేతిలో ఉండాలి, సన్యాసుల చేతిలో. సన్యాసులకు ఎటువంటి అహంకారం, మమకారం ఇవన్నీ ఏమి, నా వాళ్ళు ఏమి. సన్యాసి అంటే అర్థం ఏంటండి? సన్యాసి అంటే అర్థం ఏంటి? సత్ యందు న్యాసము చేసిన వాడు. సత్ అనే పరమాత్మ దగ్గర తన భారాన్ని వదిలిన వాడు. అయ్యా నీకు వచ్చినా భారం వచ్చినా నీవే భారం. దానికి ఏం కోరికలు ఉండవు. వీళ్ళు మావాళ్ళు, వాళ్ళు మావాళ్ళు, వాళ్ళు వస్తే ఇచ్చేయాలి, వీళ్ళు నథింగ్. కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళ చేతిలో దేవాలయం ఉండేవన్నమాట. మిగతా విశేషాలు రేపటి రోజు చూద్దాం. కాబట్టి చక్కటి పరమశ వాళ్ళు వచ్చారమ్మా, నువ్వు లేవాలి అన్నారు. సరే, మిగతా కొన్ని విశేషాలు ఉన్నాయి ఈ పాసురంలో. ఇంకా అద్భుతమైన విషయాలు మనం రేపటి రోజున చూసి ఈ పాసురంలో ఏ ఆడవాళ్ళు చెప్పబడ్డారు, ఎలా చెప్పబడ్డారు, ఏది ఉద్దేశం చెప్పబడింది, ఇంకా కొన్ని విశేషాలు ఏంటో చూసి మనం రేపటి రోజున ఇంకా 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 అద్భుతమైన పాసురం. ఎల్లే ఇలంకిణి, సూపర్ పాసురం. ఓకేనా? అడిగిన రామానసు శ్రీమచ్చే విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయ నిత్యమంగళం కర్కటే పూర్వపుణ్యాం తులసీగాణోద్భవాం పాండ్య విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ఆళ్వారం పెరుమానార్ జీయ తిరువడిగడే శరణం.
ஆண்டாள் திவ்ய ஒளிகளே சரணம்.